వాయిస్ వస్తుంది కదా. డీప్ బ్రీతింగ్. Deep breathing. Deep breathing. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युञ्क्षीयमामृतात्. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. हरिः ओम. सर्वे जना सुखिनो भवन्तु. कायकल्प पोजिशन. Aswini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Aswini Mudra Ojaswasa. Release Aswini Mudra. Relax. నెమ్మదిగా నిలబడి కాయకల్ప. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Aswini Mudra Ojaswasa. Release Aswini Mudra. Relax. నెమ్మదిగా శ్వాస. Right side turn. Again right side turn. Slowly relax. Energy passing. కాళ్ళ పిక్కల్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో మనోనేత్రంతో గమనిస్తూ శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్. నడుమి చేతులు కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ అప్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము రెండు చేతులు బాడీ కప్పుగా ఫ్రీగా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి అప్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళ మధ్య గ్యాప్. రెండు చేతులు డీప్ బ్రీతింగ్. బ్రీత్ వచ్చేసి లెఫ్ట్ రైట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు మెడకి లెఫ్ట్
right, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Ardha Chakrasana. Breathe out. Breathe in. Breathe out. Slowly relax. Tadasana position. Stretch. Breathe out. Tiryak Tadasana. Left. 2, 3, 4. Slowly relax. Hand exercise. Deep breathing. Breathe out. రెండు చేతులు బాడీ పక్కగా. కుడిచే 5 వేలు ముక్కుల ముద్ర. రివర్స్. ఎడమ చేయి. రివర్స్. Slowly relax. నెమ్మదిగా ఆల్టర్నేట్ రొటేషన్. కుడి చేయి కుడి కాలు ముందు పెట్టి ఎడమ చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయి ఎడమ కాలు ముందు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఎదురుగా పెట్టి రివర్స్. ఎనర్జీ పాసింగ్. భుజాలు, చేతులు, మోచేయి కింద భాగం అన్ని అబ్జర్వ్ చేస్తూ మెడ వీక్ భాగాలు. ఎనర్జీ పాసింగ్. శరీరం సాధారణ స్థితికి వచ్చినాక అబ్జర్వ్ చేస్తూ ఎనర్జీ పాసింగ్. హడావిడిపడి నెక్స్ట్ వాటికి వెళ్ళొద్దు. స్ట్రెయిన్ అవుతాం. చేస్తున్నది ఎందుకు? ప్రతి కండరానికి ప్రతి విభాగానికి ప్రాణశక్తి ప్రవాహం ఈక్వల్గా అందడానికి కోసం. ఆ శక్తి ప్రసారాన్ని అబ్జర్వ్ చేస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇంకా అలసటగా ఉంటే ఒకసారి డీప్ బ్రీత్ ఇన్, డబుల్ బ్రీత్ అవుట్. కొంచెం నార్మల్ అవుతాం. ఆ తర్వాత చేయండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తాం. సిటప్స్. ఇబ్బంది పడదు. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇది వార్మప్స్ అయినా కూడా మీకు స్ట్రెయిన్ అవ్వకూడదు. స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి ఎవరికి వాళ్ళు. ఒక్కొక్కరిది ఒక స్టామినా ఉంటుంది. దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. రిలాక్సింగ్కి ఎక్కువ టైం ఇచ్చుకోండి. ఒకవేళ ఇబ్బంది పడుతున్నాయి, కొంచెం తొందరగా కలిసిపోతున్నావు అనిపిస్తే రిలాక్సింగ్లో అబ్జర్వ్ చేస్తుంది.
రెండు చేతులు ఎదురుగా. నమస్కార ముద్ర తలపై. రెండు చేతులు మోకాళ్ళ మీద, తల ఎదురుగా చూస్తుంది. రివర్స్. నడుమి చేయి మోచి. ఎడమ కాలు. కాలు మెడల్ ఎక్సర్సైజ్. పాదం గుండ్రం. రివర్స్. ఎడమ కాలు. కర్షక్రాసనం. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్. ఫోర్త్ది 5,000 ముక్కల ముద్ర, వెన్నుపూస కిరీటంలో. Slowly relax. Trikonasana position. Slowly relax. కుడి చేయి కుడి కాలుతో. Slowly relax. విలోమ త్రికోణాసనం. కుడి చేయి ఎడమ కాలు. Slowly relax. ఎడమ చేయి కుడి కాలు. Slowly relax. కోణాసన్. పూర్తిగా లెఫ్ట్ తిరిగి ఎడమ కాలు పక్కన ఎడమ చేయి పెట్టాలి. కుడి చేయి నడుము మీద, మోకాళ్ళు స్ట్రైట్, కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. Slowly relax. Other side. Slowly relax.
Vrikshasana position. Slowly relax. Garudasana. Slowly relax. Kalmachi. Slowly relax. Santilasana. Slowly relax. కుడి చేయి పైన ఎడమ కాలు నుంచి. Slowly relax. మలాసన చేయండి. Slowly relax. నడుము చెయ్యి కాళ్ళు పక్కకు. Hip rotation. Slowly relax. వాటర్ తీసుకో. సూర్యుడు మూసుకో. స్టార్ట్. పొజిషన్ సూర్య నమస్కారములు. వన్ నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్,
Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Suryaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Bhanave Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Pushne Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Hiranya Garbhaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitri Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana,
10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panibrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panibrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panibrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panibrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amritasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతులు ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవులను ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్. రిలాక్స్ ఇన్ అమృతాసన్. Slowly relax. Slowly relax. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళ కదిలించి 2 అరిచేతులు రాపిడి చేసుకున్నాం. అరిచేతులు యొక్క నిల్వచ్చి 2 కాళ్ళ కట్టుకున్నాం. అరిచేతులు చూస్తూ కడిగేదాం. నెమ్మదిగా కాయకల్ప పొజిషన్. 2 కాళ్ళు క్రాస్. నాభిస్థానం దగ్గర నమస్కారం. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర రోజు శ్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. వశిష్ఠ ప్రాణాయామం. Slowly relax. నెమ్మదిగా
మర్కటాసనం. రెండు చేతులు బాడీకి ఇరువైపులా 160 డిగ్రీలు అంటే స్ట్రైట్ లైన్ లో ఉండాలి. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, రెండు చేతులు బాడీకి ఇరువైపులు ఒకసారి చెక్ చేసుకొని పైకి కిందకి వెళ్ళిపోయి ఉంటే కాళ్ళ మధ్య 1-2 అడుగులు గ్యాప్ పెట్టి లెఫ్ట్ సైడ్ బెండ్. కాళ్ళు ఎడమ వైపు ఉన్నాయి కాబట్టి తల కుడి వైపు, ఆపోజిట్ డైరెక్షన్ లో తల. నడుము లిఫ్ట్ చేస్తూ ఉండండి. Slowly relax. Other side. Slowly relax. రెండు కాళ్ళు స్ట్రైట్ గా పెట్టి రైట్ లెగ్ ఎడమ అరిచేతి. లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ లో, తల ఎడమ వైపు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు కాళ్ళు ముడిచి సయాటికకు సంబంధించిన చేద్దాం. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలుని పెట్టి కుడి అరిచేతు కుడివైపుకి స్ట్రెచ్. తల ఆపోజిట్ డైరెక్షన్. కాలు మార్చి. మీకు ఇంకా కొంచెంసేపు చేయాలనిపిస్తే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువసేపు దీంట్లోనే ఉండిపోయి ఒక 4-5 విడతలుగా చేయండి. రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ కాస్త బెండ్ ఎక్కువ చేసుకుంటూ. మొదటిసారి రాదు, ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది చేయాలంటే. రోజు చేసే కొద్దీ ఒక రోజులో కూడా 4 సార్లు 5 సార్లు చేసేటప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. తొందరపడకుండా నెమ్మదిగా చేయాలి. స్లోలీ రిలాక్స్. ముత్తాన పాదాసనం చేద్దాం. రెండు చేతులు వేదుల కింద, రైట్ లెగ్
లెఫ్ట్ లెగ్ బోత్ లెగ్స్ అప్. చేయలేని వాళ్ళు వదిలేయండి, పర్వాలా. అసలు ఇట్లా కాలు చాప్ చేయలేని వాళ్ళు కూడా ఒక కాలు ముడిచి లిఫ్ట్ చేయొచ్చు ఇట్లా. నౌకాసన్. రెండు చేతులు కాలు తొడల మీద, డీప్ బ్రీత్, నడుము ఛాతీ భాగం, లిఫ్ట్, తల, కాళ్ళు, కాళ్ళు తల. సేమ్ హైట్. స్లోలీ రిలాక్స్. మత్స్యాసనం. రెండు చేతులు తిరుగుతుంది, నడుము ఛాతీ భాగం, తల లిఫ్ట్ చేసి కాళ్ళు కూడా ముందు వైపుకి స్ట్రెచ్ చేస్తుంది. స్లోలీ రిలాక్స్. యష్టికాసనం. చేతులు చాపడం, కాళ్ళు చాపడం, అంతే. బాగా స్ట్రెచ్ చేయండి. వీలైతే రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకోవచ్చు ఇట్లా. ఒక నిమిషం ఈ పొజిషన్లో ఇలా కుర్చీలో కూర్చొని కూడా కంప్యూటర్ ముందు పనిచేస్తుంటారు కదా, వాళ్ళు మెడ వీపులు స్ట్రెయిన్ అయినప్పుడు నడుము భాగం రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తలపై ఇట్లా చేతులు రెండు పైకెత్తి కూర్చున్న ప్లేస్లోనే ఒక నిమిషం పాటు ఉండాలి. మళ్ళీ రిలాక్స్ అవ్వాలి, అడ్జస్ట్ చేయాలి. ఎనర్జీ పాసింగ్. రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయాలి. మనం చేసే అప్పర్ బాడీ మొత్తం ఎక్సర్సైజులు పనికొస్తాయి. స్లోలీ రిలాక్స్. సేతుబంధాసనం చేద్దాం. Slowly relax. Kandarasana. Slowly. నెమ్మదిగా ఎడమవైపు గుండా లేచి మార్జలాసన, అధోముఖ స్వానాసన. శ్వాస వదిలి గడ్డని ఛాతి కంచి అధోముఖ స్వానాసన. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని లోపలికి ప్రెస్ చేస్తూ తలపైకి శ్వాస వదిలి వెన్నుపూసని ఆర్చిలాగా చేస్తుంది.
సెకండ్ పొజిషన్ చేస్తూ ఉండండి చేయగలిగిన వాళ్ళు. చేయలేని వాళ్ళు ఇంకో ఇదే కంటిన్యూ అయిపోతా ఉంది. స్లోలీ రిలాక్స్. చేయి మార్చి కుడి చేయి ఎడమ కాదు. స్లోలీ రిలాక్స్. కపోతాసన చేద్దాం. ఇబ్బంది పడుతూ చేయొద్దు. ఒకవేళ రాకపోతే ఈజీగా ఉండే మీకు నచ్చింది చేస్తూ ఉండండి. ఈ టైంలో భుజంగాసన చేసుకోవచ్చు కొద్దిసేపు అట్లా. స్లోలీ రిలాక్స్. మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒక కాలు కుడి కాలు చాపి కపోతాసన. ఎడమ కాలు బయటకు అనేసాము. తర్వాత ఈ రెండు చేతులు ఇక్కడైనా కాళ్ళ పక్కనే ఇలా పెట్టి తలపై చూస్తూ. నడునొప్పి డిస్క్ సమస్యలు ఉన్నవాళ్ళు ఇంతవరకు చేయండి, ఇంతకుమించి అసలు అక్కర్లేదు. సయాటిక సమస్య ఉన్న వాళ్ళు ఇంకొంచెం చేతిని కూడా ఇక్కడ పెట్టి చేస్తే ఇంకా బాగుంటుంది, మంచి రిలీఫ్ వస్తుంది. లోయర్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి, అంటే లుంబర్ రీజియన్లో డిస్క్ సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోండి. మామూలు వాళ్ళు, ఏ సమస్య లేని వాళ్ళు పూర్తిగా స్లోలీ రిలాక్స్. మండుకాసన చేద్దాం. పిడికిలు బిగించి నాభిస్థానం దగ్గర, దీని బ్రహ్మముద్ర అంటాం. నక్కులు ఒక దాంట్లోకి ఒకటి పెట్టి బ్రీత్ అవుట్ చేసాక స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసన పొజిషన్. రెండు చేతులు ఛాతీ పక్కన. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. మోచేతులు నేల మీద ఉంచి డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. సర్పాసన చేద్దాం. రెండు చేతులు ఛాతీ పక్కన, అరిచేతులు. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. చేతులు ఛాతీ భాగం మాత్రమే లిఫ్ట్ చేస్తాం, కాళ్ళు నేల మీదే ఉంటాయి. దీంట్లో సెకండ్ పొజిషన్.
పిరుదుల మీద 2 అరచేతులు పెట్టి డీప్ బ్రీతింగ్. తల ఛాతీ భాగం లిఫ్ట్. ఫిఫ్త్ది 2 అరచేతులు ఒకదాని మీద ఒకటి గడ్డం దగ్గర డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా తిరిగి భుజంగాసనం. 2 చేతులు ఛాతీ పక్కన కాళ్ళ మధ్య 1-2 అడుగులు గ్యాప్ పెట్టేయండి. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. నెమ్మదిగా మెడను కదిలిస్తూ ఎడం భుజం మీదుగా కుడికాలు మెడని చూడాలి. మళ్ళీ మెడను కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూడాలి. నెమ్మదిగా రిలాక్స్. శలభాసన్. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టి గడ్డం నేల మీదే ఉంటుంది. తల లేపద్దు. డీప్ బ్రీతింగ్ లెఫ్ట్ లెగ్ అప్. Slowly relax. Right leg up. Slowly relax. Both legs up. Slowly relax. కుడి చేయి ఎడమ కాలు. ఎడమ చేయము నడు మీద వెనకాల వీపు మీద పెట్టేసి డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయి ముందు కుడి చేయి వీపు మీద, ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్. రెండు చేతులు వీపు వెనుకాల డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. ఛాతీ భాగం తల కాళ్ళు నేల మీద. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ బ్యాక్ పెయిన్కి, నడుము నొప్పికి, డిస్క్ సమస్యలకి అన్నిటికి పనికొస్తాయి. ఇప్పుడు వరకు చేసినవి. మండుకాసం తప్పించి మండుకాసం చేయకూడదు డిస్క్ సమస్యలు ఉన్నవాళ్ళు. ధనురాసనం చేద్దాం. ధనురాసనం కూడా వీలైనంత వరకు ఇంతవరకైనా చేయండి. ఇలా ముడిచి పట్టుకోవడం. ఆసనం చేయకపోయినా పర్వాలేదు, ఈ భంగిమ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆసనం ధనురాసనం చేద్దాం. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. మూత్రపిండాలకి చక్కటి వ్యాయామం, చక్కగా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ధనురాసనంలో మంచి ప్రెషర్ వస్తుంది. మకరాసనం ఇది ఫస్ట్ పొజిషన్. స్ట్రెస్ లెవెల్స్ ఏదైనా లో బీపీ, హై బీపీ ఏమున్నా, నెగిటివ్ థాట్స్ వస్తున్నా ఈ భంగిమలో రోజు ఒక 5 నిమిషాలు పడుకోండి. నిద్ర రాని వాళ్ళకి కూడా మంచి నిద్ర వస్తుంది.
సెకండ్ పొజిషన్. మోచేతుల మీద నిలబెట్టి అరచేతులు గడ్డంకున్నాం. ఈ రెండు కూడా నిద్ర రాని వాళ్ళు నైట్ ప్రాక్టీస్ చేయాలి. స్లోలీ రిలాక్స్. లేచి కూర్చోండి. సింహక్రియ చేద్దాం. Slowly relax. Deep breath in, breathe out. Slowly relax. Neuromuscular breathing.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాహ్య ప్రాణాయామం. సుఖాసనం, అర్ధ పద్మాసనం లేదా సిద్ధాసనం. నేను అర్ధ పద్మాసనం. ఒక కాలు రెండో కాలు తొడ మీద పెట్టి వెన్నుపూస నిటారుగా ఉంచుకోవచ్చు. ఇట్లా ఈ భంగిమలో కూర్చుంటే ఆది ముద్ర పెడుతున్నా. అంటే బట్టన్ వేలు మడిచి దాని మీద మిగతా 4 వేలతో ప్రెస్ చేయండి. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేక బాహ్య కుంభకం చేస్తుంది. ఇంకొక 4 సార్లు ఎవరికి వాళ్ళు. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ అండ్ ధ్యాన ముద్ర. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉజ్జయి ప్రాణాయామం. శూన్య ముద్ర. మధ్య వేలు మడిచి దాని మీద బొట్టం వేలుతో ప్రెస్ చేయాలి. చెవి సంబంధమైన సమస్యలకి శూన్య ముద్ర. ఆకాశతత్వం సరిగ్గా లేనప్పుడు కూడా, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, దానికి కూడా ఈ శూన్య ముద్ర బాగా పనికొస్తుంది. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ కాదు, బ్రీతింగ్ తీసుకొని అంత కుంభకం చేసి కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా బయటకు పంపించాలి. గొంతు దగ్గర శబ్దం.
Last one more time. Slowly relax. నెమ్మదిగా ఒక్కసారి కాళ్ళు షేక్ చేసి అనులోమ విలోమ మిగతా ప్రాణాయామాలకు వచ్చారు. హ్యాపీ. రెండు కాళ్ళు ఒకేసారి, కాలు వేళ్ళు పాదాలు ముందుకి, పాదాలు గుండ్రు, రివర్స్. తొడభాగాన్ని బిగించి మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిపరికి ఎడమ కాలు ఒక్కసారి కూర్చొని మళ్ళీ అనులోమ విలోమ చేసేయండి. ప్రాణముద్ర ఎడమ చేయి, ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటం వేలు, ఈ 3 టిప్స్ కలపాలి. ప్రాణముద్ర అంటే ప్రాణ శక్తి, అది ఎక్కువ రెజ్యునేట్ అవుతుంది, అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఈ ముద్ర. ఒకవేళ గ్యాస్ సంబంధమైన సమస్యలు ఉంటే అపాన ముద్ర, మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన్ వేలు 3 కలపాలి. ఇది అపాన ముద్ర. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. కుడి నాసికా ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు మడిచి కుడి బొటన్ వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని మొదలు పెట్టాలి.
Slowly relax. నెమ్మదిగా ఉద్గీత ప్రణవ భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం చేద్దాం. ఓంకార ప్రాణాయామం. రెండు చేతులు షణ్ముఖ ముద్ర. డీప్ బ్రీతింగ్. ఉద్గీత చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఓ మా అంటూ ఉచ్చరించి ఉండగలిగినంత బాహ్య కుంభకుండా ఉండాలి. డీప్ బ్రీత్.
Slowly relax. Slowly relax. Deep breathing. Double breathe out. రెండు చేతులు రాపి చేసుకొని అరిచేతుల యొక్క నిలువెచ్చటి కాళ్ళు కద్దుకొని అరిచేతులు చూస్తూ కడతారు. కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. సైక్లింగ్. కుడి కాలు ముడిచి రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాలు కింద పెట్టి మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి. ఎడమ కాలు రివర్స్. కుడి కాలు మార్చి మోకాలు కింద భాగం రొటేషన్. కాలు వీలైనంత వరకు దగ్గరగా తీసుకొని బాడీకి దగ్గరగా, ఆ తర్వాత రొటేషన్ చేయండి. ఎడమ కాలు ప్రెస్సింగ్. ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టి భద్రాసనం. రెండు కాళ్ళు దగ్గరికి తీసుకొచ్చి స్లోలీ రిలాక్స్. పర్వతాసనం. ఇలా కూర్చొని కూడా నమస్కార ముద్ర పెట్టి ఇలా చేయొచ్చు. స్ట్రెచ్చింగ్. వీపు నొప్పులు, ఏదైనా బాడీ పెయిన్స్, మెడ నొప్పులు ఉంటే ఇట్లా పర్వతాసనం. లేదంటే కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఇక్కడే నమస్కార ముద్ర. మళ్ళీ స్ట్రెచ్ చేస్తాం. ఇంకో మోడల్ వచ్చి ఇప్పుడు తర్వాత మనం రోజు చేస్తున్నాం కదా, అది ఈ విధంగా 1 నిమిషం 2 నిమిషాల పాటు తప్పనిసరిగా చేయాలి. ఇది కూడా పర్వతాసనం. ఇది ఒక వేరియేషన్. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. నడుము దగ్గర ఎలా స్ట్రెచింగ్ జరుగుతుంది గమనించుకుంటూ చేయాలి. శ్వాస తీసుకున్నది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఇక్కడ సౌందర్యాసనం.
రెండు కాళ్ళు దగ్గరగా తీసుకొని గ్రైండింగ్. ఇది కూడా బాగుంటుంది. గైన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు తప్పనిసరిగా రోజు చేయడానికి ప్రయత్నం చేయాలి. హిప్ రీజియన్ బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. మోచేతులు ఎక్కడ ముడవకుండా చూసుకోండి. స్ట్రైట్ ఉండాలి మోచేతులు. మీరు ముడిచే కొద్దీ వెన్నుపూస మీద ప్రెషర్ పడుతుంది. పశ్చిమోత్తానాసనం. డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్, టచ్. చూపుడు వేలు బొటన వేలుతోటి కాలు బొటన వేలని టచ్ చేసి ఇంతవరకు ఉన్నా సరిపోతుంది. పూర్తిగా బెడ్ కాలేని వాళ్ళు ఇంతవరకు చేయాలి. వచ్చిన వాళ్ళు పూర్తిగా బెండ్ అవ్వచ్చు. సాధన చేసుకుంటా ఉండొచ్చు ఇట్లా రోజు. నెక్స్ట్ పూర్వ ఉత్తానాసనం అంటే రెండు చేతులు బాడీ వెనకాల, కాలు వేళ్ళు ఎట్లా ఉన్నాయో అదే డైరెక్షన్ లో ఉంచి డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. థైరాయిడ్, నడుము నొప్పులు వీటన్నిటికి బాగుంటుంది పూర్వ ఉత్తానాసనం. వక్రాసనం. Slowly relax. Other side. Slowly relax. పరివృత వక్రాసనం. Slowly relax. కాలు మార్చి. Slowly relax. అర్ధమశ్చేంద్రాసనం. తొడల మధ్య గ్యాప్ లేకుండా బాగా దగ్గరికి లాక్కుని పైన కుడికాలు నిలబెట్టి, కుడికాలు పైన ఉంది కాబట్టి కుడి చేయి పైన, కుడి చేయి నడుము మీదకి వెళ్తుంది. రెండో చేయి తీసుకోండి, కుడికాలు పైన ఉంది కదా, ఎడమ చేయి తీసుకొని స్ట్రెచ్ మెలిదిప్పట్టు. కుడి చేతి నడుము మీద, కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి, వీలైనంత వెనక్కి తిప్పి చూడాలి కనుగుడ్లను కూడా. వెన్నుపూస నిటారుగా. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఎడమ కాలు పైన ఉంది కదా, కుడి చేయి నిలదిప్పి పట్టుకున్నాను. ఎడమ చేయి నడుము మీద,
ఎడమ భుజం మీదుగా తల వెనక్కి తిప్పి వెన్నుపూస నిటారుగా ఉంచుకొని పొజిషన్. స్లోలీ రిలాక్స్. గోముఖాసన్. ఎడమ కాలు పైన ఉంది కదా, ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కకు ఉంది. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పట్టుకోవాలి. వీపు నొప్పులు, ఫ్రోజన్ షోల్డర్, వీటికి బాగా పనికొస్తుంది గోముఖాసన్. రక్త ప్రసారం సరిగ్గా అందకపోవడం వల్లే మనకి వీపు నొప్పులు వస్తుంటాయి. లేదా పడుకున్నాడు భంగిమ ఒక్కోసారి మనకు తెలియకుండా నిద్రలో కొంచెం సరిగ్గా పడుకోకపోవడం వల్ల కూడా వీపు పట్టేస్తూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. కాలు మెడలకు సంబంధించి కాలు మార్చి. ఎప్పుడైనా నడుము నొప్పి ఉన్నా, తుంటికి పట్టేసినట్టున్నా, వీటన్నిటికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. ఇట్లా మనం ప్రెస్ చేసుకుని పాదాన్ని ఇట్లా బెండ్ చేసి ఇట్లా ముందుకి వెనక్కి స్వింగ్ అవుతుంది. హిప్ రీజియన్ అంతా మంచి రిలాక్సింగ్గా అనిపిస్తుంది. లోయర్ బ్యాక్ పెయిన్ కూడా స్లోగా రిలాక్స్. నెక్స్ట్, సమయం ఎంత అయింది ఎవరైనా చెప్పండి. ఓకే, ఎంత అయింది? 6:30. ఒక్క నిమిషం, వాయిస్ రావట్లేదు. ఇంకే 6:30 మేడం. చెప్పండి. 6:30. 10 minutes ఉందిగా. అప్పర్ బాడీకి చేయలేదు కదా, సూక్ష్మ వ్యాయామాలు అప్పర్ బాడీ చేయలేదు కదా, సరిపోతుంది. మడికట్టు దగ్గర బెండ్ చేయండి. ఫింగర్స్ ఫింగర్ జాయింట్స్, పిడికిలు బిగించి గుండ్రంగా. రివర్స్. భుజాలకి పక్కకి, భుజాలు గుండ్రంగా. రివర్స్. మడికట్టు దగ్గర పెట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ శ్వాస తీసుకొని లెఫ్ట్, శ్వాస వదిలేసి స్ట్రైట్గా వచ్చి మళ్ళీ శ్వాస తీసుకొని రైట్.
లెఫ్ట్ వదిలేసారో చేయొచ్చు, నో ప్రాబ్లం. మీకు కన్వీనియంట్ చూసుకోండి ఏది బాగుంది. ఎక్కువగా శ్వాస నింపి చేస్తే ఇంకొంచెం ప్రెషర్ బాగా పడుతుంది, అందుకని అలా చెప్తాం. అంతేగాని అంత తప్పు చేయకూడని అంత ఏం ఉండదు. ఒకవేళ పొరపాటుగా మీరు రివర్స్లో చేశారు ఏం పర్వాలా. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల. నుదురు కుడి కడత నెమ్మదిగా భుజాలు. శ్వాస తీసుకొని లిఫ్ట్. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. భుజాలు రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఇంకా భుజాలకు సంబంధించినవి చేద్దాం ఈరోజు కొత్తవి. పిడికిలు బిగించండి, శ్వాస తీసుకొని నక్కుల్స్ ఒక దాంట్లో ఒకటి బలంగా నెట్టండి ముందుకి. ఇంకా అవతల నుంచి ఎవరో మన చేతుల్ని విపరీతంగా ఇటువైపు నెడుతున్నట్టు, మనమేమో ఆపోజిట్ లో నెడుతున్నట్టుగా ఇట్లా ఫీల్ అవుతూ చేయాలి. ఇక రిలాక్స్ అయిపోండి. మళ్ళీ శ్వాస బిగించి ఇట్లా స్లోగా ఒకేసారి తీసుకురాకుండా అలా బలంగా తీసుకొస్తే మజిల్స్ లో ఇక్కడ అంత రక్త ప్రసారం బాగా జరుగుతుంది. డీప్ బ్రీతింగ్ మెడకి భుజాలకి అన్నిటికీ పనికి వస్తుంది ఈ ఎక్సర్సైజ్. మళ్ళీ చేద్దాం. అలా శ్వాస తీసుకుంటూ కూడా అలా నెమ్మదిగా ముందు వైపుకి వెళ్ళిపోయి కొంతసేపు ఆపండి. మళ్ళీ రిలాక్స్. శ్వాస వదిలేసాం కదా, మళ్ళీ శ్వాస తీసుకొని ఇలా. ఇప్పుడు పక్కకి స్ప్రింగ్ లాగినట్టు, ఇప్పుడు ఇక్కడ స్ప్రింగ్ ఉంది గట్టిది, ఇలా స్ట్రెచ్ చేయాలి. అప్పుడు ఎంత బలం ఉపయోగిస్తాం ఊహించుకొని అంత బలాన్ని ప్రయోగిస్తూ చేయండి. ఇట్లా శ్వాస తీసుకుంటూ ఇక్కడ రిలాక్స్ అయిపోండి. మళ్ళీ పిడికిలు బిగించి మళ్ళీ శ్వాస తీసుకుంటూ దాన్ని ఇట్లా బలవంతంగా లాక్కొస్తున్నట్టు మళ్ళీ ఆ స్ప్రింగ్ని. దాని అంతటా అది రాట్లా, మనమే బలవంతంగా ఇట్లా లాక్కు రావాలి. అలా అనుకుంటూ చేయాలి. బాగా టైట్గా బిగించండి, రిలాక్స్. మళ్ళీ టైట్గా బిగించి ఈ విధంగా. ఇప్పుడు పైకి కిందకి.
రిలాక్స్. ఈ విధంగా చేయండి ప్రతిరోజు. కొంచెం వీపు నొప్పులు, మెడ నొప్పులు ఉన్నా, ఈ బాడీ అంతా ఏదైనా టైట్గా అనిపిస్తున్నా వెంటనే రిలాక్సేషన్ వస్తుంది. ఏంలా బలవంతంగా ప్రెషర్ పంపించడం, అక్కడ ఉన్న మజిల్స్ అన్నిటికి ప్రెషర్ వెళ్తున్నట్టు భావన చేస్తూ చేయాలి. శ్వాస వదులుతున్నప్పుడు ఏమిటంటే మనము ఆ కాస్మిక్ ఎనర్జీ, మన చుట్టూరు చాలా ఎనర్జీ ఉంటుంది కదా, అక్కడ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అంతా మనలోకి వస్తూ ఆ కండరాల్లోకి అంతా స్ప్రెడ్ అవుతున్నట్టు, బోన్ జాయింట్స్లో కానీ మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ భాగాలకు అంతా కూడా వెళ్తున్నట్లు భావన చేసుకుంటూ చేయడమే. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి రిలాక్సేషన్ ధ్యాన ముద్ర. ఎనర్జీ పాసింగ్. ప్రశాంతంగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ తాలూకు వర్కింగ్ ఎలా జరిగింది. అలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా స్లోలీ రిలాక్స్. ఇప్పుడు టెన్నిస్ ఎల్బో చేద్దాం. కుడి చేయి చాపి ఈ రెండో చేతితోటి మణికట్టు దగ్గర బెండ్ చేయాలి ఈ కుడి చేయిని. ఈ చేయి స్ట్రైట్ ఉంటుంది. ఈ సపోర్ట్ చెయ్యి ముడిచినా పర్వాలేదు ఇక్కడ, ఎందుకని మనం చేస్తుంది ఈ చేతికి కదా. చేయండి. 3 డైరెక్షన్స్లోనే మన హస్తాన్ని అంటే అరిచేతిని తిప్పుతాం. ప్రతి డైరెక్షన్లో కాసేపు ఒక 1/2 నిమిషం అలా ఉంటే మంచిది, ఇంకా బాగుంటుంది. ఉండలేకపోతే కనీసం సెకండ్స్ 5, 10 అలా స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ కుడి చేయిని ఇట్లా అదే అరిచేతిని ఇట్లా లోపల వైపు పెట్టాం. ఫ్రోజన్ షోల్డర్, అదే టెన్నిస్ ఎల్బో అంటే మనకి మణికట్టు అదే మోచేయి ఫోల్డింగ్ దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి కింద అంతా మోచేతి కింద భాగం కూడా నొప్పి, అలాంటి సమస్య ఉన్న దాన్ని ఫ్రోజన్ అదే టెన్నిస్ ఎల్బో పెయిన్. దానికి ఇది రోజు చేస్తే మనం అసలు ఇబ్బంది ఉండదు. ఊడ్చేటప్పుడు చీపురు పట్టుకుని ఊడ్చేటప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది కదా, ఇక్కడ ఆ నొప్పి తగ్గుతుంది. ఇది రేడియల్ సైడ్ అంటారు చేతికి. ఇటువైపు నొప్పి స్టార్ట్ అవ్వకుండా మనకి కాపాడుకోవచ్చు. అదే వేరే వైపు ఎడమ చేతితో చేయండి. ఎడమ చేతికి ఎక్సర్సైజ్. లోపల వైపు అబ్జర్వ్ చేయండి. ఇలా కాసేపు గమనించుకుంటూ రిలాక్స్ అవ్వాలి. మళ్ళీ సెకండ్ టైం చేసుకోవాలి ఇట్లా. మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా 5-6 సార్లు. సెకండ్ వచ్చేద్దాం. 2 అరచేతులు ఒకదాంట్లో పెట్టి స్ట్రెచ్. ఇప్పుడు అదర్ సైడ్. నాకు వీడియో రావట్లేదు. ఈ విధంగా నాదే నెట్ ప్రాబ్లం. బలవంతంగా కుడి చేతిని లోపలికి నెడుతూ ఎడం చేయం బయటకు నెడతా ఈ విధంగా ప్రెషర్ ఇస్తూ ఉండాలి. కొంతసేపు రిలాక్సేషన్. మనం 2 అరచేతులు ఒక దాంట్లో పెట్టి చేతి బొట్టు మీద టచ్ చేసి శక్తి ప్రసారాన్ని గమనిస్తూ ఉండాలి. మళ్ళీ సెకండ్ టైం చేయాలి. ఇప్పుడేమో ఎడమ చేత్తో బయటకు నెడుతున్నాం, ఇందాకేమో కుడి చేత్తో బయటకు నెట్టాం కదా, ఇప్పుడు ఎడమ చేత్తో. భుజాలకు మంచి ఇదంతా కూడా ప్రెషర్ వచ్చి
వీపు నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పులు, వీటన్నిటికీ పనికొస్తుంది. కంప్యూటర్ ముందు కూర్చొని ఎవరైతే ఐటీ ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళు ఈ మొత్తం అప్పర్ బాడీకి సంబంధించిన రోజు చేయాలి. కుర్చీలో కూర్చొని ఎన్నో చేసుకోవచ్చు. ఇట్లా మనం కటి చక్రాసనం చేస్తున్నాం కదా, అది కుర్చీలో కూర్చొని ఇట్లా ఎంత వీలైతే అంత వెనక్కి తిరిగి చూడడం. ఒక చెయ్యి ఇక్కడ పెట్టి రెండో చెయ్యి కుర్చీ వెనకాల సపోర్ట్ పెట్టి ఇట్లా చూసుకుంటే వీపు ట్విస్ట్ అవుతుంది కదా, ఆ విధంగా కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఏబీ కూడా అంతే, ఒక 5-6 సార్లు చేయాలి. ఈ రెండు చేస్తే టెన్నిస్ ఎల్బోకి సంబంధించిన సమస్య చాలా వరకు తగ్గుతుంది. రాదు, రిపీట్ అవ్వకుండా ఉండాలంటే అప్పుడప్పుడైనా చేసుకుంటూ ఉండాలి. సమస్య లేని వాళ్ళు, సమస్య ఉన్న వాళ్ళేమో ప్రతిరోజు చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ప్రాబ్లం మొదలైంది కదా. సో వాళ్ళు రోజు చేసుకోకపోతే మళ్ళీ రిపీట్ అయిపోతా ఉంటుంది. అది కొన్ని రోజులు చేస్తూ ఉంటే మనం వదిలిపెట్టకుండా మనకు తెలియకుండానే ప్రాబ్లం అనేది ఇక కనపడదు. కానీ కొన్ని రోజులు మాత్రం వదిలిపెట్టుకొని చేయాల్సిందే. ఎందుకు, ప్రాబ్లం వచ్చిన దాకా వెయిట్ చేశాం కదా, అంత నెగ్లిజెన్సీగా ఉన్నాం కాబట్టి దానికి తగ్గ కష్టం ఉంటుంది తర్వాత. అసలు సమస్య లేనప్పుడు చేస్తే రాకుండా ఉంటాయి. ఈ విధంగా మనకి మనం కాపాడుకోవచ్చు శరీరాన్ని. ఈ అనవసరమైన చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మనకు తెలియకుండా మంచి మంచి పనులు ఎన్నో అంటే ఇన్నోవేటివ్గా వర్క్స్ చేయాలని ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యల వల్ల మనం కొంచెం తెలియకుండా డల్ అయిపోతాం, లోపల ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ముందు చిన్న సమస్యల మీద దృష్టి పెట్టుకోవాలి. అవి ఎక్కువ అవ్వకుండా ఫస్ట్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి తోడు లైఫ్ స్టైల్, ఆహారం, నీరు, ఇవన్నీ కూడా కొంచెం గమనించుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఇంకా ఫాస్ట్గా మనం చేసే ప్రయత్నము అద్భుతంగా ఫలితాలు ఇస్తుంది. మెడ నొప్పి వాళ్ళు ఇలా రెండు చేతులు ఇక్కడ గడ్డం దగ్గర పెట్టి ఈ విధంగా చేసుకోండి. మామూలు వాళ్ళు అవసరం లేదు. లెఫ్ట్ రైట్ రొటేషన్. రెండు చేతులు డ్రాప్ చేసుకొని భుజాల మెడ మీద పాము. ప్రేయర్ చేద్దాం. ధ్యాన ముద్ర. డే బ్రీతింగ్. డే బ్రీతింగ్. డే బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. తయారుగా ఇప్పుడే 15 నిమిషాల. పద్మావతి గారు 6:30 అన్నారు కదా, అప్పుడు మనం 17 minutes చేసామా ఎక్సర్సైజ్ అప్పర్ బాడీవి. అదే కదా, చూడండి అసలు టైము ఎంత ఫాస్ట్ గా. అదే ఖాళీగా కూర్చుంటే ఏంటండి ఇవాళ అసలు అన్ని కవర్ చేసి అసలు చాలా అన్ని బాగా కవర్ చేశారు మేడం. ఆసనాలు అన్ని, అప్పర్ బాడీ ఆసనాలు, స్టాండింగ్ మొత్తం కవర్ అయినాయి ఇవాళ అసలు.
అంటే మాట్లాడకపోతేనండి మాట్లాడకపోతే బాగా అన్ని కవర్ అవుతాయి. అప్పుడప్పుడు కవర్ మాట్లాడితే అవుతాయి, అట్లా మాట్లాడితే అన్ని కొన్ని మిస్ అవుతాయి. అవును. కానీ రెండు అవసరమే, మాట్లాడకపోతే అదే బోరింగ్ ప్లస్. అది కూడా అవసరమే మేడం, ఆ జ్ఞానం కూడా అవసరమే కదా, చెబుతుంటేనే కదా తెలిసేది. కొంచెం చేంజ్ గా కూడా ఉంటుంది కదా మాట్లాడితే. అవునవును, మాట్లాడాలి మేడం, అది కూడా వినాల్సిందే. అది కూడా అవును, అది కూడా వినాలి, అజ్ఞానం కూడా తెలియాలి కదా మేడం, లేకపోతే గుడ్డిగా చేసినట్టు అవుద్ది. అందుకే అప్పుడప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అనిపించింది సరే వద్దులే ఇవాళ అనిపిస్తూ ఉంటుంది, రోజు వద్దులే అనిపించి చెప్పట్లా. మీకు ఎప్పుడైనా కావాలంటే అడగండి ఎక్స్ప్లెనేషన్. మహాశివరాత్రి ఇవ్వాలి కదా మీకు కూడా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు రాత్రికి వీలైతే కొంచెం మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాం. రేపు పొద్దున్న యోగా పెట్టుకుందామా వదిలేద్దామా? ఎందుకంటే మరి మార్నింగ్ పొద్దున్నే లేవగలమా? నైట్ కొంచెం మెడిటేషన్ చేస్తే బెటర్ ఏమో, అందరు చేస్తారు. మీరే చెప్పాలి. నాకు యోగా ఉన్నా ఇబ్బంది ఏమి ఉండదు మేడం, నాకు అంటే అందరినీ మీదే ఇష్టమ్మా, మీ వీలుని బట్టి పెట్టండి. మీ వీలుని బట్టి మేడం, అది అవును. నాకు పొద్దున్నైనా లేచి కొంచెంసేపు కూర్చున్నట్టు ఉంటుంది కదా, మెడిటేషన్ అనిపిస్తుంది. యోగా వదిలేద్దామని. లేదంటే యోగా చెప్తాను, కాకపోతే ఇంకా ఎక్సర్సైజ్ లేకుండా ఓన్లీ ప్రాణాయామాలు మెడిటేషన్ లాగా అలా. ఆ మాత్రం దానికి ఇంకా యోగా క్లాస్ అవసరమా అనిపిస్తుంది, ఎవరి కాలం చేసుకోగలం కదా అనిపిస్తుంది. మరి మీకు కావాలంటే చెప్తాను, లేదంటే నాకేమో పొద్దున్నే. నేనైతే రాను మేడం క్లాస్ కి. ఇప్పుడు రాత్రికి మేము అక్కడికి వెళ్తాము, కోటప్పకొండకి, నైట్ టైం లో వెళ్తాము. మిగతా వాళ్ళ ఇష్టం మేడం. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగానే ఉంది క్లాసు, ఎందుకంటే రేపు ఇవాళ ట్రై చేద్దామని మెడిటేషన్. అది కొంచెం చాలా ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి కదా, మెడిటేషన్ నైట్ అంతా కూడా ఉన్నాయి కదా. ఇంకా అది ఆ మెడిటేషన్ చేశాక మనకి తెలియకుండా కొంచెంసేపు పడుకోవడమో, కొంచెంసేపు లేచి మళ్ళీ మెడిటేషన్ చేయడమో, అలా డల్ గా ఉంటుంది కదా బాడీ. సో ఆ స్తబ్దంగా ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయలేము ఎక్కువ, అది. సో అందుకోసమని సరే, ఇంకా ఉట్టి మెడిటేషన్ కోసం క్లాస్ వేస్ట్ కదా, అంటే మనం ఏమి చేసుకోకుండా ఖాళీగా ఉండేటప్పుడు క్లాసు అనవసరం. ఆ మాత్రం మన బయట చాలానే దొరుకుతున్నాయి కదా ఆన్లైన్ లో కూడా అనిపిస్తుంది నాకు. సో రేపు హాలిడే ఇద్దాము, ఎల్లుండి అంటే నేను ట్రై చేద్దామని రేపు కొంచెం, ఈ రోజు నైట్ కొంచెం ఎక్కువసేపు మెడిటేషన్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఏదన్నా అందుకని రేపు పొద్దున్నే మళ్ళీ లేకపోతే మనకి తెలియకుండా స్తబ్దంగా ఉంటుంది. ఏ టైంలో మెడిటేషన్ చేస్తాం, ఏ టైంలో కాసేపు పడుకుంటాం అర్థం కాదు కదా, అందుకోసమని. రేపు ఒక్కరోజు హాలిడే ఇద్దాం, ఎల్లుండి మామూలుగా క్లాస్ ఉంటుంది. ఓకే, ఒకసారి అటెండెన్స్ చూద్దాం. శేష్ కుమారి, ధనలక్ష్మి, కే సుధా, జానకీదేవి, పద్మావతి, శ్రీదేవి, ఉమామహేశ్వరి. మన వాళ్ళకి, మిగతా వాళ్ళకి శివరాత్రి ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది. 7 మెంబర్స్ వచ్చారు క్లాస్ కి. ధన్యవాదాలు. అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. నిన్న సరోజ మేడం ది ఫేస్బుక్ వీడియో పెట్టారు చూడండి మేడం, అది లైవ్ క్లాసా మేడం? అది నాకు కూడా ఏంటో వాళ్ళు గ్రూప్ లో పెట్టారు, బాగుంది అని అంటే పెట్టాను. నాకు చాలా వరకు విన్నాను, ట్రై చేసా కానీ నాకు కొంచెం బోర్ కొట్టింది, ఆపేశాను. మీకు కూడా నచ్చకపోతే వదిలేసేయండి. మేము అది ఊరికనే వాళ్ళు ఏదో మళ్ళాగా ఇప్పుడు మనలాగా మాట్లాడుకుంటున్నాం చూడండి, క్లాస్ అయిపోయాక అంటే డిస్కషన్ లాగా, ఆ మోడల్ అనుకుంటా. నేను నాకు తెలియదు కదా, కొత్త కదా ఇప్పుడే. సంఘాస్ అని వాళ్ళు, సంఘాస్ లో మనం కూడా సంఘాస్ లో భాగమే. సో మీకు ఇంట్రెస్ట్ అనుకోండి, ఎప్పుడైనా వాళ్ళు అంటే నెలకు ఒకసారి పెడతారంట ఆ మీటింగ్, దాంట్లో మనం కూడా మాట్లాడచ్చు. ఎవరైనా డౌట్లు రైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, సెల్ఫ్ లవ్ అంటే ఏంటి, ఇంకేదో అడుగుతుంటారు కదా. ఎవరైనా అడుగుతుంటారు, మాస్టర్స్ ఎవరైనా చెప్పొచ్చు. మనకి డౌట్ క్లియర్ చేసే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనం డిస్కషన్ లో పాల్గొవచ్చు, ఇబ్బంది లేదు.
అది అంటే నేను దానికి ఈవినింగ్ సంబంధించి చూసా క్లాస్ ఏమన్నా లైవ్ క్లాస్ అయ్యింది అని అనుకొని అందుకని నేను తర్వాత థౌజండ్స్ విన్నాను అది అనమాట. చూడండిలేండి. ముందు దైవతోడు అనవసరం అనిపించింది. నేను కవర్ కాలేకపోయాను. అది ఒకటే ఎపిసోడ్ చూసాను నేను. సో వీలైతే ముందు ఇవే కంప్లీట్ చేసుకున్నాను నేను. ది 1000 సీడ్స్ ఆఫ్ జాయ్. మీరు కూడా ఎవరైనా అవును ముందు మేడం. మీరు ముందు కవర్ చేశారనుకోండి. ఇప్పుడు నాది 46 నేను ఎక్కువగా చూడలేకపోయాను సరిగ్గా. సో మీరు ఎవరైనా కవర్ చేస్తే మీరు షేర్ చేసేయండి. మీరు 47 ఎపిసోడ్ మీరు మీరే ఫార్వర్డ్ గా ముందు ఫాస్ట్ చూసారు. మీరే నాకైతే ముందు చూస్తున్నారు మేడం. మీరే ముందు చూస్తున్నారు మేడం. మేము అవి 1-2 సార్లు అలా చూస్తాం. మేము అసలు ముందు చూడలేకపోతున్నాం. మీరే చూస్తున్నారు మేడం. ఓకే. ఒకవేళ కనుక మీరు కనుక ముందు చూస్తే మీరైనా పెట్టేయండి, ఏం పర్వాలేదు. ఒకరికొకరు మనకి కొంచెం పోటీగా ఉంటుంది. అట్లా ఎట్లా అంటే ఓహో వీళ్ళు ఇది కవర్ చేస్తారు, సో నేను కూడా కొంచెం స్పీడ్గా దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఒక ఇది వస్తుంది అవతల. అందుకోసం అంటే ఒకవేళ ఇక్కడే మీరు బాగుండి ఆగిపోయి చూడాలనిపిస్తే చక్కగా హ్యాపీగా చూడండి. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ చూస్తే అంత మంచిది. ఫిలాసఫీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మిగతావి రిపీట్ చేస్తే మనకి ఆరోగ్యానికి మంచిది కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్, సినిమాలు, సీరియల్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, 1-2 సార్లు చూస్తే మన బుర్ర అంతా చెడిపోయింది. అదే మీరు వేదాంతానికి సంబంధించినవి ఎక్కువ సార్లు చూస్తే ఎక్కువ సార్లు చూస్తే అంత మంచిది. ఇది ఇంట్లో నష్టం జరగదు, లాభమే ఉంటుంది. అది పునశ్చరణ చాలా చాలా మంచిది. ధన్యవాదాలు. ఎల్లుండి కలుద్దాం. ఓకే మేడం.